Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును లాంచ్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ అనేటువంటిది ఈజీగా ఉంటుందా లేకపోతే టఫ్గా ఉంటుందా? మరి దీన్ని నేర్చుకున్న తర్వాత మనకేంటి ఉపయోగాలు? వాట్ ఈస్ ద యూస్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆఫ్ జావా? అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు జావా అనేటువంటిది ఈజీ ఆర్ టఫ్? అంటే ఇక్కడ నీకు ఏదైనా కొంత ప్రీవియస్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే జావా అనేటువంటిది ఈజీ. అంటే నీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అనేటువంటిది లేనప్పుడు టఫ్ అని చెప్పకూడదు. కాబట్టి నీవు కొంతవరకు వర్కౌట్ చేయాలి. అంటే ఎట్లా వర్కౌట్ చేయాలి, దేని మీద నీవు ఫోకస్ చేయాలి అంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి. నీకు ఆల్రెడీ వాటి మీద అవేర్నెస్ అనేటువంటిది ఉంటే ఇక్కడ ప్రాబ్లం అనేటువంటిది లేదండి. ఓకేనా, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రీవియస్ నాలెడ్జ్. మరి ప్రీవియస్ నాలెడ్జ్ దేని మీద ఉండాలి అంటే లైక్ సి ప్రోగ్రామింగ్ కానీ, C++ కానీ, లేదంటే C/. వీటి మీద సంథింగ్ అవేర్నెస్ అనేటువంటిది ఉంటే జావా ఈజ్ వెరీ ఈజీ. అంటే మరి ఇప్పుడు నేను జావా నేర్చుకోవాలంటే వాటిని నేర్చుకొని రావాలా సార్? అవసరం లేదు. ఆ లెవెల్ నుంచి, ఆ బేసిక్ లెవెల్ నుంచి అండ్ నెక్స్ట్ నీ జావా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఇక్కడ మేమే ఒక ట్రైనింగ్ ఇస్తాం. ఏ కాన్సెప్ట్ ను ఎప్పుడు ఎట్లా నేర్చుకోవాలి అనేటువంటిది. కాకపోతే నీవు ఏం చేయాలండి అంటే ఇక్కడ ఓకే టైం అనేటువంటి దాన్ని స్పెండ్ చేయాలి. మేము ఏం చెప్తున్నాం అండ్ దాన్ని నువ్వు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అండ్ ఇక్కడ 2 hours క్లాస్ అనేటువంటిది ఉంటే అండ్ నువ్వు నెక్స్ట్ ఓకేనా క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 hours అనేటువంటిది ఓకేనా నువ్వు వర్క్ చేయాలి. అప్పుడు నీకు ఏమైతుంది, జావా అనేటువంటిది ఈజీ అవుతుంది. ఏదైనా అండి, ఈవెన్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలన్నా కూడా ఇన్ అవర్ చైల్డ్హుడ్ మనం చాలా కష్టపడి ఉంటాం. ఓకేనా, వన్స్ ఆల్ఫాబెట్స్ అనేటువంటిది వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు, ఫ్లూయెంట్ గా ఓకేనా మాట్లాడడం అనేటువంటిది స్టార్ట్ చేసినావు. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ వినా మరి వీటి వినా అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది జావా కానీ అండ్ దానికంటే ముందు వాట్ ఈస్ ద ఓకేనా ప్రోగ్రామింగ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ మరి ఈ జావా అనేటువంటి ఏ కేటగిరీ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మరి దాని స్ట్రక్చర్ ఏంటి అండ్ జావా ప్రోగ్రామింగ్ యొక్క సింటాక్స్ ఏంటి. సో అండ్ ఇక్కడ ఉండేటువంటి కీవర్డ్స్ ఏంటి అండ్ టోకెన్స్ ఏంటి అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి. సో అండ్ హౌ టు డిక్లేర్ వేరియబుల్, అసలు వేరియబుల్ మనం ఎందుకు తీసుకోవాలి, ఐడెంటిఫైర్ అంటే ఏంటి. ఓకేనా, అండ్ సో వీటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ వెరీ 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 బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక 15 days వరకు మనం ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నే చెప్తాము. 15 days ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక 15 days, 2 weeks ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కోర్స్ ఓకేనా ఐ విల్ డిస్కస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ 1 week ఆర్ 1 week to 2 weeks. ఓకేనా 1 week మ్యాండేటరీ అండ్ నెక్స్ట్ ఇంకొక వీక్ కూడా ఓకేనా మీ లెవెల్ని బేస్ చేసుకొని నేను ఎక్స్టెండ్ చేస్తా. కాకపోతే మీరు ఆలోపు వాట్ ఈస్ సి, వాట్ ఈస్ C++, what is the difference between those two things and after that and what are the limitations in that and how to overcome those limitations in Java అనేటువంటి దాని మీద జస్ట్ ఫోకస్ చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫర్ బిగినర్ ఏం చేయాలి అంటే ఈజీ టు మోడరేట్ అండ్ ద కోర్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ అండ్ బిల్డ్ అపాన్ ఈచ్ అదర్ వెల్. నువ్వు ఏం చేయాలండి అంటే వెరీ బిగినర్ ఓకేనా మొత్తం డైరెక్ట్ ఒక బిగ్ అప్లికేషన్ ఒకేసారి నువ్వు డెవలప్ చేయకూడదు. మోడరేట్ దట్ వన్, ఈజీ టు మోడరేట్ అంటే దట్ మీన్స్ ఫస్ట్ వెరీ బేసిక్ లెవెల్లో హౌ టు రైట్ ఏ అడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్,
how to display the hello world program. And after that, okay, na, something is add arithmetic operators, logical operators, relational operators, and after that, implement some okay, na, conditional statements and loop statements and jumping statements. And after that, okay, na, add some okay, na, wrapper classes. సో ఇట్లా స్కానర్ క్లాసెస్, ఇట్లా మనం వన్ బై వన్ అనేటువంటి దాన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. మన డౌట్స్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? దెన్ బేసిక్స్ ఆర్ వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ మోడరేట్ గా, అంటే తర్వాత ఈజీ తర్వాత ఇంకేమున్నాయి, ఇంకేమున్నాయంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. అండ్ యు మస్ట్, ఓకేనా, వై జావా ఈజ్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? అండ్ దానికంటే ముందు ఇంకేమన్నా ఉందా అంటే ఉంది. ఏముంది? ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంది. మరి వాట్ ఈస్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ థింగ్స్? అంటే ఇఫ్ ద లాంగ్వేజ్ సపోర్ట్ object oriented features, that language is called as object oriented programming. If the language does not support the object oriented features, that language is called as procedural programming language. మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఏమున్నాయి? క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్ అండ్ ఇంటర్ఫేసెస్ అండ్ డేటా ఎన్కాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్. సో ఇట్లా ఒక 8 ఫీచర్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటి మీద బాగా ఫోకస్ చేయాలి యాజ్ ఏ బిగినర్ గా. ఓకేనా? అండ్ ఒకవేళ నీకు ఇంకా ఏమన్నా టైం అనేటువంటిది ఉంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ పైథాన్ ఆల్సో. ఓకేనా? పైథాన్ అనేటువంటిది చాలా ఈజీ. అండ్ ఇక్కడ పైథాన్ కు ఉండేటువంటిది ప్రజెంట్ గా పైథాన్ అనేటువంటిది ఏమైతుంది, సంథింగ్ ఈజ్ ఓకేనా ట్రెండింగ్ లో ఉంది. కానీ పైథాన్ లో కూడా ఇంటర్నల్ గా జావా లైబ్రరీస్ అనేటువంటి వాటి. అండ్ ఇన్ అప్కమింగ్ డేస్ లో, ఇన్ ప్రజెంట్ జావా మీద 25 బిలియన్ పీపుల్ ఆర్ వర్కింగ్. అండ్ 2030కి జావా డెవలపర్స్ అనేటువంటిది 40,000 కు ఓకేనా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి, లే ఆఫ్స్ సో అండ్ సో టూల్, లే ఆఫ్స్ సో అండ్ సో, ఓకేనా, లాంగ్వేజెస్ షార్ట్ గా ట్రెండ్ అయినటువంటివి. బట్ జావా మీద మాత్రం లే ఆఫ్స్ అనేటువంటివి ఉండవు. జావా అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ఓషియన్, ఓషియన్. సో నువ్వు జావా అనేటువంటిది నేర్చుకున్నావు అంటే నీ లైఫ్ అనేటువంటి దానికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/java -programming -telugu.html. సో ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటి కోర్సును అయితే మనం లాంచ్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి సిలబస్ విఆర్ ఓకే vast syllabus, huge syllabus offering here. Okay, now check this one. Everything you need to check. And projects ఏం ఆఫర్ చేస్తున్నాం అండ్ ఇక్కడ సిలబస్ ఏం ఆఫర్ చేస్తున్నాం, వీటన్నిటిని తరువుగా చెక్ చేయండి అండ్ దెన్ జాయిన్ ఇన్ కోర్స్. I wish you all the best. Thank you.